ఇదిగో ఇప్పటికే చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నాను. జాబ్ చేస్తా, నేనేదో సాధిస్తానంటే ఊరుకునేది లేదు. మీరు కాకుండా నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు అత్తమ్మ? అర్థం చేసుకున్నా కాబట్టి నువ్వేది చెప్పినా నేను వింటున్నా. మంచిగా చెప్పినప్పుడు విను. జాబు గీబు వద్దు, ఇంటి పని చూసుకో. పని చేస్తుందంట పని. నా వల్ల అవ్వట్లే డాడీ. నేను ఇంట్లో ఉండలేను. పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు డాడీ. ఎందుకు వీళ్ళు నాకు ఇంత టార్చర్ చూపిస్తున్నారు? ఏమైందమ్మా? జాబ్ చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టే వినాలని ఒక్కటే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు నాన్న. సరే నేను వచ్చి మాట్లాడతానమ్మా. వద్దు డాడీ, ఎందుకు అనవసరంగా గొడవలు? నేనే సార్ట్ చేసుకుంటానులే. అమ్మా సుజీ, నీకోసమే కొన్నానమ్మా. బ్యాగ్ ఎలా ఉంది? ఇది నాకెందుకు మావయ్య? జాబ్కి వెళ్ళాలంటే హ్యాండ్ బ్యాగ్ కావాలి కదమ్మా, అందుకనే నీకోసమే కొనుక్కొని వచ్చాను. అత్తమ్మ వద్దని చెప్పిందిగా మావయ్య. మీ అత్తమ్మతో నేను మాట్లాడానమ్మా. సుజీని జాబు పంపిద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? ఏందనేది? జాబ్ లేదు, ఏం లేదు, గమ్మున ఊరుకో. ఒక ఆడపిల్లకి పుట్టింట్లో ఇచ్చే ఫ్రీడము అత్తారింట్లో ఇస్తేనే సంతోషంగా ఉంటుంది. మనం మా అంటే ఈ భూమి మీద ఉండేది కొన్ని సంవత్సరాలే, కానీ వాళ్ళకి చాలా జీవితం ఉంటుంది. దాన్ని ఇలా బంధించి పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీ ఇంట్లో కూడా కోడళ్ళు జాబ్ చేస్తానంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. లైఫ్ చాలా చిన్నది కదండి. ఇప్పటి వరకు మీరు మా షార్ట్స్ చూసి చాలా బాగా ఆదరించారు. జనవరి 9న కుటుంబ కథ వెబ్ సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం. దీన్ని కూడా పెద్దగా హిట్ చేస్తారని నమ్ముతున్నాం. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అర్జెంట్గా వెళ్ళిపోయి చూసి లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.